ప్రియ వీక్షకులు, మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థనతో నేటి అంశాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయన. నేటికి మమ్మల్ని సజీవంగా ఉంచి ఈ రోజును చూసే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో కొన్ని విషయాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా, కొన్ని విషయాలను ఆలోచన చేస్తూ ఉండగా, వినగలిగే మనస్సు, గ్రహించగలిగే ఆలోచన, అర్థం చేసుకునే మనస్సును మాకు దయచేయండి. అపార్థం చేసుకోకుండా ఆలోచించే స్వభావం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగిపెట్టుకుని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఆదికాండం పరిచయాన్ని చూద్దాం. ఆదికాండంలో 50 అధ్యాయాలు, 1533 వచనాలు ఉన్నాయి. గడిచిన వీడియోలో మనం చూసాం, ఆదికాండంలో లేదా ఆదికాండాన్ని మనం 2 భాగాలుగా చూసినప్పుడు, మొదటి భాగంలో చరిత్రలో జరిగిన 4 సందర్భాలు, రెండవ భాగంలో 4 వ్యక్తులు అనే మాటలు మనం చూస్తూ వచ్చాం. అయితే మనం మొదటి భాగాన్ని చూసాం, దేవుని సృష్టి అనేది. ఈరోజు రెండవ భాగం ఏదైతే ఉందో, పాపములో పతనమైన మానవులు అన్నప్పుడు అది చాలా భయానకంగా ఉంటుంది. ఎందుకంటే అనంటే ఆదికాండం 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు లేదా చూస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు పాపము ఎలా ప్రవేశించింది, పాపము ఎలా విస్తరించింది, పాపం యొక్క ఫలితం ఏంటో మనం చాలా స్పష్టంగా చూడగలం. 3వ అధ్యాయంలో ఏదెను వనంలో ఉన్న ఆదాము, హవ్వమ్మ గారు వారి ప్రయాణాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, వారి మధ్యలోనికి సర్పం ప్రవేశించింది, వారిని ప్రశ్నించింది. వారు దానికి సమాధానం కూడా చెప్పారు. ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలను మీరు తినకూడదంటే, మేము ఆ తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలను మేము తినకూడదని హవ్వమ్మ గారు చెప్పారు. ఆ మాట చెప్పిన తర్వాత సర్పము వారిని మోసపుచ్చి, లేదు మీరు తినొచ్చు అని చెప్పినప్పుడు, ఆ మాటలు అనగా దేవుని మాటలు వారు మరచి హవ్వమ్మ గారు ఫలాలు తిని, హవ్వమ్మ గారు తినడం మాత్రమే కాకుండా ఆదాము గారికి ఇచ్చారు. ఆదాము గారు కూడా ఫలాలు తిన్నారు. ఇప్పుడు దేవుడు వారి మధ్యలోనికి ప్రవేశించి ఆదామును పిలుస్తూ ఉన్నారు. అయ్యా, మీరు పిలిచినప్పుడు నేను దిగంబరినై భయపడి దాక్కున్నానని చెప్తా ఉన్నారు. నీవు దిగంబరమని తెలిపిన వారెవరు? అలానే నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తిన్నావా అంటే, నీవు నాతో ఉండడానికి ఇచ్చిన స్త్రీ ఇస్తే నేను తిన్నానని చెప్పారు. దేవుడు ఇప్పుడు స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు, నీవు చేసిందేంటి? హవ్వమ్మ గారు చెప్తా ఉన్నారు, సర్పము తినమంటే నేను తిన్నానని. సాకులు చెప్పడానికి ప్రయత్నం చేశారు, కానీ తప్పు చేశామని తెలిసి కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. తప్పు చేసే ముందు భయపడలేదు, తప్పు చేసిన తర్వాత భయపడ్డారు. సో పాపము వారిలోనికి ఎలా ప్రవేశించిందో మనం చూసాము. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి పాపము ఏ స్థాయిలో విస్తరించిందో మనం చూడొచ్చు. ఆదాము గారి 2 కుమారులు కయ్యూను, హేబేలు, వీరిద్దరూ కలిపి దేవుని దగ్గరికి కొంత అర్పణ తీసుకొని వచ్చారు. అలాంటి క్రమంలో దేవుడు హేబేలు గారి అర్పణ స్వీకరించి కయ్యూను గారి అర్పణ స్వీకరించలేదని తన తమ్ముణ్ణి చంపేశారు. అంటే దేవుడు తనను ఎందుకు స్వీకరించలేదో అనేదాన్ని పక్కన పెట్టి, దేవుడు మా తమ్ముడిని స్వీకరించాడు అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని పగతో, కోపముతో తన తమ్ముడు చంపేశాడు. ఇది చాలా భయంకరం. అంటే పాపము వ్యక్తిగత స్థాయి నుంచి పాపము సమాజ స్థాయికి ఎలా విస్తరించిందో ఈ మాటలు చూస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. పాపం ప్రవేశించింది, విస్తరించింది. ఇది అయిపోయిన తర్వాత 5వ అధ్యాయంలో మనం పాపము యొక్క ఫలితం మరణం అనేది చాలా స్పష్టంగా చూడవచ్చు. చనిపోయాను అనే మాట ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, పాపము ఎలా ప్రవేశించింది అనేది
పాపం ఎలా విస్తరించింది అనేది, దానికి ఫలితం ఏంటనేది, మన జీవితాల్లో కూడా పాపం ఎలా మనలోకి ఎంటర్ అవుతుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దానికి రిజల్ట్ ఏంటని గుర్తుపెట్టుకోవాలి. సో వీరి ప్రారంభం చాలా మంచిగా ఉంది, వీరి అంతము చాలా భయంకరంగా ఉంది. దేవుడు ఏ తోటలో అయితే వారిని ఉంచారో అదే తోట నుంచి దేవుడు వారిని వెళ్ళగొట్టేశారు. ఇది చాలా భయంకరం. అన్నదమ్ముళ్ళ మధ్యలో భయంకరమైన పాపాన్ని బట్టి, పగను బట్టి, కలహాన్ని బట్టి తన సొంత తమ్ముడిని చంపేశాడు కయ్యను గారు. సో గుర్తుపెట్టుకోవాలి, పాపం మన జీవితానికి ఎంత ప్రమాదకరం అంటే దేవునికి దూరం చేసే ప్రమాదం, దేవునికి దూరం చేసే అవకాశం ఉంది, తోటి వ్యక్తిని తృణీకరించే అవకాశం ఉంది, తోటి వ్యక్తిని చంపే అవకాశం ఉంది. కాబట్టి పాపం అనేది చాలా భయంకరం. అది ఏ విధంగా మనలో ప్రవేశిస్తుంది అనేది గుర్తించడం చాలా అవసరమైంది. కాబట్టి 3, 4, 5 ఈ 3 అధ్యాయాల నుంచి కూడా పాపములో పతనమైన మానవులు అన్నప్పుడు చాలా భయం కలిగించే విషయాలు ఉంటాయి. ఈ మాటలు విన్న తర్వాత ఒకసారి మనం ఆగి ఆలోచించి అర్థం చేసుకొని మన జీవితంలో ఈ యొక్క విషయాలను వింటా ఉన్నప్పుడు ఎలా మన జీవితాన్ని సరి చేసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకుందాం.